నా పేరు ఎర్రయ్య గారు. ఏం చేస్తుంటారు? ఏమి లేదు, ఖాళీ. ఏమి చేయలేమ్మా. ఓకే, పింఛన్ వస్తుందా? పింఛన్ తీసేశారు. ఎందుకని? ఏం మరి వాలంటీర్ తీసింది. అడగలేదా మీరు? సొంత ఇల్లు ఉంది కదా, అందుకని. సొంత ఇల్లు ఉంటే పింఛన్ ఇవ్వరా? ఇవ్వలేదు, మరి వయసుని బట్టి ఇవ్వాలిగా, ఇవ్వలా, తీసేశారు. మరి అడిగారా? అడిగా, మరి అడగలా, తీసేస్తే ఊరుకున్నాను నేను. మరి మీకు ఎలా జీవనం ఎలా సాగుతుంది? ఉన్నాయిలే, నాకు ఆస్తి ఉంది. అద్దెలు వస్తాయి, అద్దెలు వస్తాయి. 3 ఇళ్ళు ఉన్నాయి, 2 అంతస్తుల బిల్డింగ్లు 2 ఉన్నాయి, రేకులు ఇల్లు ఒకటి ఉంది. 30,000 దాకా అద్దెలు వస్తాయి నాకు. అందుకని నాకు దేంతో పని లేదు. కొడుకులు కూడా నాకేమి ఇవ్వక్కర్లా. కొడుకులు 2 ఉన్నారు కానీ వాళ్ళ మీద ఆధారపడలేదు నేను. ఏం పని చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళా? మీరేం చేస్తూ ఉండేవాళ్ళు? ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఏముంది మరి, నాకు అది పెద్దగా తెలియదమ్మా. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు మారిందా? ఏమన్నా మారిందా అసలు? ఏమో మరి, చంద్రబాబు నాయుడు ఉంటేవాడు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో మనం అది పట్టించుకునే పనే లేదు. మనకు అది రాజకీయం తెలీదు. అది ఓటు హక్కు ఉందా మీకు? ఓటు హక్కు ఉంది. ఎవరికి వేస్తారు మరి? ఎవరికి వేద్దాం, ఆ రోజు ఎవరికి వేద్దాం. అంటే ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వం బాగానే ఉంది అనిపించిందా? కొంత ఎవరైనా వస్తే బాగుంటుంది అనిపించింది? అంటే ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ అంతా కలిసి వస్తున్నారు కదా. లేదు, ఇదే బాగుంది. ఈయనకే వేస్తారు, జగన్కే వేస్తారు. మరి డెవలప్మెంట్ ఏం కనిపించట్లా? ఉద్యోగాలు చేసుకోవడానికి కంపెనీస్ అంటున్నా, రాజధాని ఒకటి డెవలప్ చేయలే. అసలు రాజధాని ఉందా మనకి? ఉంది కదా. అంటే 3 రాజధానులు అన్నారు, ఒకటి కూడా చెప్పలేదు, చేయలేదు. అందుకని చెప్పలేము. కొంతమంది ఈయన ప్రభుత్వం బాగులేదు అంటున్నారు. అది మీకైతే బాగానే ఉందిగా? నా వరకే అంతే, నాకు పింఛన్ లేదు, ఏమి లేదు. నా వరకు బాగానే ఉన్నట్టు ఉంది. పనులు బాగానే ఉన్నాయి, పర్లేదు. మరి అమ్మఒడి అన్నీ తీసుకుంటున్నారు. నాకు వస్తాయి. పొలం డబ్బులు పడుతున్నాయి, అన్ని డబ్బులు పడుతున్నాయి. అయ్యేం డోకా అయితే లేదు మా ఆవిడ, అది పెట్టుకోలే. అది ఏంటి, పర్లేదు, బాగానే ఉంది, ఇబ్బంది అయితే లేదు.